Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC 2020 రీజనల్ కరెంట్ అఫైర్స్ లో ఈ సెకండ్ వీడియో. ఇదంతా కూడా మీకు ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది అండ్ గ్రూప్ 1 గైడెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపరేషన్ ఉంటుంది. దాంతోపాటు మెయిన్ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఒక్కొక్క క్వశ్చన్కి 1 to 2 మార్క్స్ అనేది ఎక్స్ట్రా గెయిన్ చేసుకునే విధంగా ఈ స్ట్రాటజీ అనేది ఉంటుంది. అంటే మిగతా ఆస్పిరెంట్స్కి మీకు డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఏపీఎస్సీ తరగతి ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది కూడా మీకు చెప్పాను. దాంతోపాటు ఇక్కడ ఏంటి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. సో లాస్ట్ టైం ఏంటంటే ఈ గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్ ఉన్నారు. సో అందరూ కూడా మోర్ దాన్ 90% గ్రూప్ 1 కి ప్రిపేర్ అయినా కూడా గ్రూప్ 2 కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. మొన్న మెయిన్స్ కూడా రాశారు. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై, ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్నారు. సో ఇది ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ద్వారా అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా మంది గ్రూప్ 2 కోసం స్పెసిఫిక్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఛాలెంజ్ అయితే ఫేస్ చేశారు మన గ్రూప్ 2 మెయిన్స్ లో. సో బేసిక్స్ లేక. సో దానివల్ల మీకు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి. అండ్ మెయిన్ ఫోకస్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్ ఎలా ట్యాకిల్ చేయాలనేది కూడా చాలా గైడెన్స్ వీడియోస్ అయితే చెప్పాను. అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ కూడా మీకు అప్డేట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలా మంది ఏంటంటే ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అడుగుతున్నారు. సో దానికోసం ఏంటంటే ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో దాంట్లో ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ తలక పీడిఎఫ్స్ అని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ పీడిఎఫ్ కూడా పెట్టాను. అదొక 100 పేజ్ ఉంటుంది. అది కూడా మీకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఛానల్ పేరు ఏంటంటే t.me/nextgenIAS. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా కూడా లాస్ట్ 6 months గవర్నమెంట్ తాలూకా రూలింగ్ మీద ఉంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ ట్రాకర్ అంతా కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్రియేషన్. సో కొత్త గవర్నమెంట్ ఏం చేసిందంటే విలేజ్ సెక్రటరియట్ సిస్టమ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ దీని ద్వారా అంటే విలేజ్ వాలంటీర్స్ అలాగే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేశారు. సో ఓవరాల్గా ఒక 4.1 lakh జాబ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఏపీ స్టేట్ గవర్నమెంట్. సో ఈ ప్రోగ్రామ్ అంటే ఈ విలేజ్ సెక్రటరీ సిస్టమ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే కరప, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎప్పుడు లాంచ్ చేశారంటే October 2nd. సో మెయిన్గా దీని ఇంటెన్షన్ అంటే టు రిజాల్వ్ ద గ్రీవెన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ 72 hours. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ స్కూల్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫ్రమ్ క్లాస్ 1 to 6. ఆ తర్వాత సబ్సిక్వెంట్ 4 years ఫ్రమ్ 2021-22 నుంచి క్లాస్ 7 to 10 అనేది కూడా వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ తెలుగు అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ పెన్షన్స్ చూసుకుంటే ఇంతకుముందు 2000 రూపీస్ పెన్షన్ ఉండేది. సో దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే 2250కి పెంచారు. సో ఫస్ట్ సంతకం పెట్టింది కూడా ఈ ఫైల్ మీదే. సో ఆ తర్వాత ప్రతి ఇయర్ కూడా 250 పెంచుకుంటూ వెళ్తారు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 5 years వాళ్ళకి 3000 రూపీస్ పర్ మంత్ అయితే పెన్షన్ కింద వస్తుంది. సో ఇంతకుముందు ఏజ్ లిమిట్ అనేది 65 years ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 60 yearsకి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. సో ఎంత అలొకేట్ చేశారంటే ఫర్ దిస్ ఫైనాన్షియల్ 2019-20 1740 crores. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్యామిలీ విత్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 5 lakhs. ఓకే, లెస్ దాన్ 5 lakhs అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే హాస్పిటల్ 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. సో ఇన్ కేస్ దే కన్ఫైన్ టు పోస్ట్ పెయిడ్ సర్జరీ, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 225 రూపీస్ పర్ డే పే చేస్తుంది, ఆర్ మాక్సిమం ఆఫ్ ₹5,000 per year. సో ఇది కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ రివర్స్ టెండరింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్టార్ట్ చేశారంటే టు ఎండ్ ద కరప్షన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇంతకుముందు మనం పోలవరం ప్రాజెక్ట్, వెలిగొండ ప్రాజెక్ట్ అని చూసాం. సో దాంట్లో కరప్షన్ ఎక్కువ జరిగిందని వాళ్ళు అనుకొని కొత్తగా ఈ రివర్స్ టెండరింగ్ని తీసుకొచ్చారు. సో లాస్ట్ 6 monthsలో ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా 1500 crores అయితే గవర్నమెంట్ సేవ్ చేయడం జరిగింది. ఓకే, సో టోటల్ 1500 crores అయితే సేవ్ అయింది త్రూ రివర్స్ టెండరింగ్. అండ్ దాంతోపాటు కొత్తగా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీని వేశారు. వీళ్ళంటే అన్ని టెండర్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తున్న వర్క్ అబౌట్ 10 lakhs. సో వాటన్నింటినీ కూడా రివ్యూ చేస్తుంది ఈ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ. సో ఇప్పటి వరకు కూడా టోటల్ ఎంత సేవ్ అయిందంటే మీకు 1500 crores. సో మెయిన్గా ఎక్కడ ఎక్కువ సేవ్ అయిందంటే మీకు పోలవరం దగ్గర ఆల్మోస్ట్ 1000 crores అయితే సేవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ నుంచి సేవ్ చేయడం జరిగిన మనీ. నెక్స్ట్ రైతు భరోసా. రైతు భరోసా దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే October 15th నెల్లూరు డిస్ట్రిక్ట్ లాంచ్ చేశారు. అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తున్నారంటే 13,500 per year. ఇది 3 installments లో ఇస్తారనమాట. నెక్స్ట్ ఎంతమందికి బెనిఫిట్ అవుతుందంటే ఈ స్కీమ్ అబౌట్ 48 lakh farmers. సో మెయిన్గా దీంట్లో చూసుకుంటే క్వాలిటీ ఫార్మ్ ఇన్పుట్స్ అనేవి అవైలబిలిటీ ఉంచాలి విలేజ్ సెక్రటరీస్ అని ఒకటి చెప్పారు. అలాగే అగ్రికల్చర్ ల్యాబ్స్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది
టోటల్గా పే చేయడం జరిగింది. ఎంత అంటే 2164 crores. సో దీంట్లో ఫార్మర్ షేర్ ఎంత అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం జస్ట్ ₹1. ఓకే. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 9 hours ఫ్రీ పవర్ అయితే ఇస్తున్నారు అగ్రికల్చర్ సెక్టర్కి డ్యూరింగ్ డే టైమ్. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డే టైమ్ 9 hours ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఓకే. నెక్స్ట్ ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్. సో దీనికి ఏంటో కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ చేశారు 14400 అని. సో మెయిన్గా పబ్లిక్ కంప్లైంట్స్ని లాంచ్ చేయొచ్చు కరప్షన్ ఎక్కడైనా జరిగితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో. సో కంప్లైంట్స్ అనేది వితిన్ 15 to 30 daysలో చూసాని వీళ్ళు చెప్తున్నారు త్రూ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ కంప్లైంట్స్ అన్ని కూడా మీకు యాంటీ కరప్షన్ బ్యూరోకే వెళ్ళిపోతాయి. ఏదైతే కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఉన్నాయో వాళ్ళే ఏసీబీకి రిపోర్ట్ చేసి నెసరీ యాక్షన్స్ అనేది తీసుకుంటారు. అండ్ దాంతోపాటు యాంటీ కరప్షన్ బ్యూరో ఏం చేసిందంటే ఒక ఎంఓయూ అయితే సైన్ చేయడం జరిగింది ఐఎం అహ్మదాబాద్తో. సో వీళ్ళందరూ అంటే కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసి సో కరప్ట్ ప్రాక్టీస్ ఎలా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీస్లో అనేది ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ అంటే విలేజ్ లెవెల్ నుంచి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసి దాంతోపాటు వాళ్ళంటే కొన్ని రెవెన్యూ మెజర్స్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఐఎం అహ్మదాబాద్ వాళ్ళు. నెక్స్ట్ అమ్మ ఒడి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తున్నారంటే Jan 9, 2020. ఎక్కడంటే 15,000 మదర్కి ఇస్తున్నారు. సో ఎవరైతే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేరే స్కూల్కి పంపిస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా 15,000 అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా మనది లిటరసీ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. సో లిటరసీ రేట్ పెంచడానికి కొత్తగా ఈ అమ్మఒడి స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే కొంత లిటరసీ రేట్ పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరుగుతుంది, లిటరసీ రేట్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అమ్మఒడి స్కీమ్ ద్వారా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంటే నాడు నేడు. సో ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్లో లాంచ్ చేశారు November 14th. సో దీని తరక ఎయిమ్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ ది గవర్నమెంట్ స్కూల్స్ ఆన్ పార్ విత్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకురావాలి, ఇన్ఫ్రాంతా డెవలప్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్. సో టోటల్ 9 బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు దీంట్లో మార్చిపోతున్నారు ఇన్ఫ్రా పరంగా. అండ్ టోటల్ 45,512 గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఒక గ్రేట్ ఫేస్ షిఫ్ట్ అనేది జరుగుతుంది ఇన్ ద నెక్స్ట్ 5 years. సో టోటల్ ఎంత అలొకేట్ చేశారంటే 12,000 crores. అండ్ ఈ ఫేజ్ 1లో టోటల్ 15,715 స్కూల్స్ అనేవి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంటే స్పందన ప్రోగ్రామ్. సో ఇదేంటంటే రిట్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ప్రామిటరీ. సో దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు 78.2% గ్రీవెన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఫేస్ మేనర్. సో దీంట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్ని లిక్కర్ షాప్స్ తరక లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసుకొని కొత్తగా ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు గవర్నమెంటే డైరెక్ట్గా అమ్ముతుంది. అండ్ లిక్కర్ అవుట్లెట్స్ అనేవి కూడా రెడ్యూస్ చేయడం జరిగింది టు 3,500. ఇంతకుముందు అంటే 4,380 ఉండేది. అండ్ టోటల్ బెల్ట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో 44,000 చిల్లర అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక ఎక్సైజ్ పాలసీ అనేది తీసుకొస్తున్నారు ఫ్రమ్ Jan 1, 2020. అండ్ దీంతో నెంబర్ ఆఫ్ బార్స్ అనేది కూడా రెడ్యూస్ చేయబోతున్నారు టు 487 ఫ్రమ్ 797. సో ఇది ఓవరాల్గా ఈ 6 monthsలో మెయిన్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసింది గవర్నమెంట్ అండ్ వాటి ద్వారా మెయిన్ థీమ్స్ అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.